హలో అందరికీ నమస్కారం. ఈరోజు మనం మటన్ బిర్యానీ తయారు చేసుకోబోతున్నాం. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా 700 గ్రామ్స్ మటన్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని కుక్కర్లో పోసుకొనేసి సాల్ట్, పసుపు అదేవిధంగా వాటర్ వేసుకొనేసేయాలి. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఒక 5 to 6 విజిల్కి పెట్టేసేయాలి. ఇప్పుడు మనం రైస్ ఎంత కావాలో అంత కొలతలతో తీసి బాగా వాష్ చేసేసేయాలి. ఇప్పుడు ఇక్కడ నేను 2 కప్పుల రైస్ తీసుకుంటున్నాను. ఇక్కడ 2 కప్పుల వాటర్ వేసుకొని ఒక 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని వాటర్ పడేసేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసుకొని ఒక 2 అవర్స్ పాటు సోక్ చేసుకోవాలి. చూడండి 5 to 6 విజిల్స్ వచ్చేసాయి. మటన్ కూడా బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మరొక ప్యాన్లో ఆయిల్ పోసుకొని గ్రీన్ చిల్లీస్ వేసుకొనేసేయాలి. గ్రీన్ చిల్లీస్ వేసుకున్న తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొనేసేయాలి. ఇలా ఆనియన్స్ వేసుకున్న తర్వాత గ్యాస్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేయాలి. ఇలా బాగా మగ్గుతున్న సమయంలో బిర్యానీ ఆకు, జాపత్రి, దాల్చిన చెక్క, పెద్ద యాలక, అనాస పువ్వు, అదేవిధంగా యాలకులు 4, లవంగాలు ఒక 5 వేసుకొనేసేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి, లేకపోతే కింద బాగా మాడిపోతుంది. ఈ మసాలా దినుసులన్నీ బాగా మాడిపోతాయి మనం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే. ఇప్పుడు జింజర్ పేస్ట్, గార్లిక్ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసేసి టొమాటో ఒక మీడియం సైజు 5 or 6 టమాటోస్ కట్ చేసుకోవాలి. మీడియం సైజులో ఉన్నటువంటి టమాటోస్ ఇలా కట్ చేసుకున్న తర్వాత బాగా మగ్గిన తర్వాత ఒక 5 minutes తర్వాత ముందుగానే బాయిల్ చేసుకొని పెట్టుకున్నటువంటి మటన్ పీసెస్ వేసుకొనేసేయాలి. ఇలా మటన్ పీసెస్ మొత్తం బాగా వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు వేసుకొనేసేయాలి. కర్డ్ ఒక సగం కప్పు, రెడ్ చిల్లీ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్, ధనియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్, గరం మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా, సాల్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ తర్వాత రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసుకొనేసేయాలి. ఇలా వేసుకున్న తర్వాత గ్యాస్ హై టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కుక్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసేసి 5 minutes లో ఫ్లేమ్లో బాగా కుక్ చేయాలి. చూడండి ఒక 15 minutes బాగా కుక్ చేయాలి కలుపుతూ. ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో ఆ కప్పుతో మనం ఎసరు వేసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల రైస్ తీసుకున్నాను, 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకున్నాను. మనకి రైస్ పొడి పొడిగా కుక్ అవుతుంది. ఇక్కడ నిమ్మరసం 1 పిండుకోవాలి. ఇలా పిండుకున్న తర్వాత బాగా కలుపుకొనేసేయాలి. చూడండి మనకి వాటర్ వేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసేసి బాగా మరుగుతున్న సమయంలో రైస్ మొత్తం యాడ్ చేసుకొనేసేయాలి. రైస్ మొత్తం బాగా యాడ్ చేసుకున్న తర్వాత గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసేయాలి. ఇలా హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. వాటర్ మొత్తం ఆవిరయ్యేందాకా ఇలా కుక్ చేయాలి. చూడండి వాటర్ అంతా ఆవిరైపోయింది. ఇప్పుడు గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టేసేసి మనం దమ్కి వదిలేసేయాలి. కరెక్ట్గా చెప్పాలంటే ఒక 15 minutes దాకా మనం దమ్కి వదిలేయాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేయాలి. ఆఫ్టర్ 15 minutes తర్వాత అంతే, మనకి మటన్ బిర్యానీ రెడీ. ఈ విధంగా మనం ఇంట్లోనే ఫెస్టివల్స్కి ఇంకా అకేషన్స్కి బాగా చేసుకొని తినచ్చు. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.